బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ఉన్న వీరరాఘవస్వామి ఆలయం పునర్నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాలకొండయ్య యాదవ్ దంపతులు పాల్గొన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయ పునర్నిర్మాణం తమ చేతుల మీదుగా జరగటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఎమ్మెల్యే మాలకొండయ్య. ఆలయాన్ని సాధ్యమైనంత త్వరగా నిర్మించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. महेरणाय चक्षसे कल्याण निधये निधये सर्वालय सिंधुरंबरारि संबर विविध विपुल पुण्यतीर्थ निवाह निवास नाद मुख बोध निधि नीति गुण साभरण सत्व निधि दत्त निधि भक्ति गुण बोल प्रेमिपासि जन्मनि तुरीयादित्य समगंत इंद्रिय मातस्थ जगदांत कोटि ब्रह्मांड नायकस्य जगत रक्षकः श्रीयपति पुरुषोत्तमस्य श्री वेदवल्ली कनकवल्ली दायार सहित विभावसो कृषे च भासा बृहता सुषुक्मनिरा लक्ष्मे राष्ट्रस्य कामुखे तयामासकं त्रियामजे हिरण्यमात्रं भदो एवनस्य महिमा ज्यायागुश्च पौरुषा औषधीः मधुनग्नमुतोषसि मधुमत्पार्थिवघोरजः సరిగ్గా చీరాల పట్టణానికే సెంటర్ అయినటువంటి గడియార స్తంభం సెంటర్లో ఎన్నో సంవత్సరాలుగా 2 సార్లు అయిందో 3 సార్లు అయిందో జీర్ణావస్థకు వచ్చిన తర్వాత తిరిగి శ్రీ వీరరాఘవ స్వామి గారి శంకుస్థాపనకి ఇచ్చేసినటువంటి చీరాల పట్టణ ప్రముఖులకు 3 పార్టీల నాయకులకు అలాగే ఎండోమెంట్ అధికారులకు అలాగే ప్రస్తుత ఈ గుడి చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ మామిడాల శ్రీనివాస్ గారికి ఈనాడు అతిపెద్ద డోనర్ అయినటువంటి శ్రీ కుర్రా హనుమంతరావు గారు లక్ష్మీకుమారి అలాగే అనేక మంది పెద్దలు వచ్చినారు. వాళ్ళందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఎన్నో తరాల క్రితం స్వామివారిని ఇక్కడ చీరాల ప్రజలు ఆనాడున్న ప్రజలు ఆ స్వామివారి యొక్క గుడిని కట్టి కొన్ని ఏళ్లగా వారందరూ కూడా వారి యొక్క సేవలను తీసుకుంటూ వారి ఆశీస్సులను తీసుకుంటున్నటువంటి సందర్భంలో తిరిగి మళ్ళా జీర్ణావస్థకి రావడం, ఈరోజు ఈ గుడికి మళ్ళా తిరిగి నేను శాసనసభ్యుడిగా ఉండి ఇక్కడ పూజ చేయడం, శంకుస్థాపన చేయడం మా పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. భగవంతుడు కొంతమందికి కొన్ని కాలాలందు అవకాశాలు ఇస్తాడు. ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రతి మనిషి కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. సనాతన ధర్మాలు, ఆచారాలు, హైందవ సంస్కృతిలో ఈరోజు మనందరం కూడా చాలామంది ఇప్పటికీ ప్రపంచంలో చెక్కు చెదరని హిందూ తత్వం కలిగినటువంటి ఈ దేశంలో
ఇలాంటి చరిత్రలు ఎన్నో. ఆ చరిత్రలో మన పేరు మీద జరగడం నా అదృష్టం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఈ గుడి విషయంలో ఎండోమెంట్ అధికారులు కానీ ఇక్కడే ఉన్నటువంటి కొంతమంది షాపు యజమానులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ముందుకొచ్చి స్వామివారి గుడి కడతానంటే ఎటువంటి ఆలోచన లేకుండా మనం చెప్పిన వెంటనే వాళ్ళు కూడా సహకరించారు. దాంట్లో మోదీ గారు కూడా ఒకరు. వాళ్ళు ఆ సహకారం చేయడం, మరి గుడి ధర్మాదాయ కర్తలు ఈవో గారు వీళ్ళందరూ కూడా ముందుకు రావటం, మా సిద్ధాంతి గారిని తీసుకురావడం, మరి అలాగే స్వామి శరధీర స్వామి గారి యొక్క ఆశీస్సులతో ఈ రోజున ఈ గుడిని శంకుస్థాపన చేస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ మంచి జరగాలి. సెంటర్లో ఉన్న ఈ గుడి యొక్క ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. చీరాల ప్రజలకి ఆ దేవదేవుడి యొక్క గొప్ప కృప, వారి యొక్క శక్తియుక్తులు కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఎప్పుడూ నిరంతరం వారి యొక్క సేవలో ఉండేదానికి అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి ఈ గుడిని నిర్మాణం త్వరితగతిన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గుడిని అతి తొందరలోనే కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షాపులు ఇచ్చి పూజారి గారు కూడా ఇక్కడే ఉండే విధంగా అన్ని రకాలుగా మంచి జరుగుతుందని ఆ స్వామివారి ఆశీస్సులతో ఈరోజు వారి ఆజ్ఞతోనే ఇవన్నీ కూడా చేశామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.